ఈ కాలంలో మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఫోన్ ఉందంటే సిమ్ కార్డ్ కూడా ఉండే ఉంటుంది. అయితే సిమ్ కార్డుకు ఓ మూలన కట్ చేసి ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా గమనించారా? అసలు అలా ఎందుకు ఉంటుంది? ఈరోజు ఎందుకు ఏమిటి ఎలాలో తెలుసుకుందాం. ఒకప్పుడు సిమ్ అవసరం లేని పోస్ట్ పెయిడ్ ఫోన్లు ఉండేవి. ఆ తర్వాత ప్రీపెయిడ్ ట్రెండ్ మొదలైంది. అప్పుడు కంపెనీలు రెక్టాంగిల్ షేప్ లోనే సిమ్ కార్డులను తయారు చేశాయి. అయితే ఆ సిమ్ కార్డులను ఇన్స్టాల్ చేయడం యూజర్లకు ఇబ్బందిగా మారేది. ఏది ముందు వైపు ఉండాలి, ఏది వెనక వైపు ఉండాలి అనేది తెలియక రివర్స్ లోకి సిమ్ కార్డులను ఇన్సర్ట్ చేసేవారు. దాన్ని చెక్ చేసుకుని మళ్ళీ చేంజ్ చేయాల్సి వచ్చేది. ఇదంతా పెద్ద తలనొప్పిగా మారేది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావించిన టెలికాం కంపెనీలు సిమ్ కార్డులకు ఓ మూలన కట్ ఉండేలా చేశాయి. దాంతో ఫోన్ కంపెనీలు కూడా సిమ్ స్లాట్ డిజైన్ లో మార్పులు చేశాయి. దాంతో సిమ్ ఇన్సర్ట్ చేయడం ఈజీ అయిపోయింది. ఇక ఆ తర్వాత సిమ్ సైజ్ లో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పెద్దగా ఉండే మైక్రో సిమ్లు ఉండేవి. ఆ తర్వాత మైక్రో సిమ్, నానో సిమ్, ఇప్పుడు ఈ సిమ్స్ వచ్చేసాయి. మరి మీలో ఎంతమంది ఆ రెక్టాంగిల్ సిమ్స్ ని చూశారు? చూసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.